స్వర్ణహంపి పంపా క్షేత్రానికి చెందిన గోవిందానంద సరస్వతి స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంపాలోని కిష్కింద మాత్రమే హనుమంతుడి జన్మస్థానమన్న గోవిందానంద సరస్వతి 120 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం కిష్కిందలోని హనుమత్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయబోతోందని అన్నారు. తిరుమలలో హనుమత్ జననం జరిగినట్టు చెప్పడానికి టీటీడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. శంకరాచార్యులపై తిరుదండి చినజీరస్వామి చేసిన వ్యాఖ్యలపైన గోవిందానంద సరస్వతి స్పందించారు. శంకరాచార్యులే 4 పీఠాలను ఏర్పాటు చేశారని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రమాణం అడిగితే ఎప్పుడో అవన్నీ అంటుకుపోయి లాస్ అయిపోయి మా దగ్గర ఏమీ లేవు. ఇది కాబట్టి మన తిరుపతి వాళ్ళ దగ్గర ఇది అంజనాద్రి అనే ఏ ప్రమాణము లేదు. అది ఈరోజు అధీకృతంగా మేము ఇంతకాలము సంపూర్ణ భారతదేశం సంచారం చేసి సుప్రీంకోర్టు రిపోర్ట్స్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఎపిగ్రఫిక్ ఎవిడెన్సెస్ అన్నింటితో మీ ముందర ఈరోజు అధీకృతమైనటువంటి పుస్తకాన్ని మేము ఇక్కడ ఉద్ఘాటన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, జై హనుమాన్. ఈ విషయం ఒకటి పరిసమాప్తమైంది. రెండో విషయం, ఇది మేము ఎప్పుడెప్పుడు వచ్చినా సరే అమ్మ ఇలాంటి ధర్మ సంకటాలు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పుడు తిరుపతిలో అందరూ పండితులు కలిసి ఒక మీటింగ్ పెట్టారు. హనుమత్ జన్మభూమి గురించి నిర్ణయం చేస్తామని. చలకపటం చేశారు, మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేశారు. అవన్నీ భగవంతుని హనుమంతుల వారి వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఛిద్రమైపోయి సత్యం బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా మాకు ఒక ధర్మమైనటువంటి సంకటం ముందర ఉన్నది. ఏ రకంగా అంటే మహాభారతంలో అర్జునుడికి ఏ సంకటం? ముందర గురువులు, వెనకాల బాంధవులు. అలాగే ఇప్పుడు మాకు ధర్మ సంకటం ఎదురైంది. ముందర కూడా మాకు గురువులు, వెనకాల విద్య చెప్పిన ఆచార్యులు, పండితులు. విషయం ఏమిటంటే హనుమంతుల వారికి ఒక పని ఉంటుంది. కాలనియమలను పట్టుకుంటారు హనుమంతుల వారు. అంటే ఏమిటి? ఛద్మవేషధారణలో ముసుగులో వచ్చి మోసం చేయాలనుకునేవాడు పట్టుకుంటూ ఉంటారు. అలాగా ఎక్కడ ఏదైనా మోసం చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మోసం చేయలేము. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ అధర్మంగా ప్రవర్తించొద్దు. ఇక్కడ డిసైడ్ అయిపోతుంది, తేలిపోతుంది. ప్రస్తుతము సంపూర్ణ భారతదేశానికి సంబంధించి ధర్మాచార్యులలో ఎవరు పెద్దవారు అంటే జగద్గురు శంకరాచార్యులు. భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు 4 ఆమనాయి పీఠాలు స్థాపించారు 4 దిశలలో. అందులో మొట్టమొదటగా స్థాపన చేసిన పీఠము పశ్చిమామనాయ ద్వారకా శారదాపీఠం, అది గుజరాత్లో ఉంది. ఆ తర్వాత ఆరంభం చేసిన పీఠము పూరి జగన్నాథు, అది ఒరిస్సాలో ఉంది. ఆ తర్వాత ఉత్తరామనాయ జ్యోతిర్మఠం, అది బద్రీనాథ్ దగ్గర ఉంది జ్యోతిర్మఠంలో. 4వ మఠము దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠము శృంగేరిలో ఉంది. ఈ 4 పీఠాలు ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం ఆరంభం చేశారు. ఇప్పుడేమవుతోంది? దక్షిణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.